అందరిలాంటి మనిషిని. మాదో చిన్న గ్రామం, ఎంతో ఆనందంతో నిండిన అందమైన జీవితం నాది. నిజానికి జీవితం అంటే మన కోసం మనం బతకడమే కాదని, జనం కోసం బతకడమే జీవితమని తెలుసుకునే రోజు వస్తుందని ఆ రోజు నాకు తెలియదు. అన్నట్లు నా పేరు వాసు, ఎమ్మెల్యే వాసు. ఎలక్షన్ మాత్రం సూపర్ అయినా బాగా హాయ్రా, మొత్తానికి విజయాన్ని సాధించావు కదరా. కాలేజీ ప్రెసిడెంట్ అయిపోయావు. వాసన్నకి 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 తెగరా నీ యువతరా ఇది అన్ననే కామెంట్ చేస్తుంది. కాలేజీ మొత్తం అన్న వెనకాలంటే అన్నేంట్రా అమ్మాయి వెనకాల వెళ్తాడు. ఓహో లవ్వా? ఓహో నీకు ఇప్పటికి అర్థమైందా? లేరా నాన్న లేరా. ఏంట్రా ఓట్లు గుద్దండి. రేయ్ బంపర్ మెజారిటీ రావాలరా, బంపర్ మెజారిటీ. ఏ ఏంజిల్ ఆగు, ఏంటి అంత కోపంగా ఉన్నావు? సిగ్గులేదురా నీకు? జాగ్రత్త, నా జోలికి వచ్చామంటే చెప్పు తెగిపోద్ది. అయినా నీకెందుకు రాలవ్వు పోయే ఎలక్షన్ల వరకు. ప్లీజ్ ఏంజిలా, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. కాలేజీ ఎలక్షన్ లో పాల్గొంది కాలేజీని బాగు చేయడానికి కదరా. అదంతా తెలీదు. నిన్న ఈవినింగ్ నన్ను ఎక్కడ కలుస్తాన్నావ్? ఐమాక్స్ లో. ఎన్నింటికి కలుస్తానన్నా? 6 o'clock. ఎందుకు రాలేదు? అది లేదు ఇది లేదు, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదు. ఐ నో. ఏంజిలా, నా కోపం తెప్పించుకో. నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదా? చూడు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో. చాలు చాలు, ఈ మాటలు ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు, ఈజీగా పడిపోతారు. బిస్కెట్ అయ్యకు ప్లీజ్ ప్లీజ్ ఏంజిలా, ఐ లవ్ యూ. ఇడియట్, నువ్వు ఎడారిలో కూడా మంచిని సృష్టించగలవురా. ఏదో ఒక్కోసారి అలా కుదిరిపోద్దులే. కోపం మాత్రం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది. ఒకసారి మా ఊరు వెళ్ళొస్తాను. వెళ్ళకు తప్పదా? అమ్మని చూడాలనిపిస్తుంది. సరే వెళ్ళు. నువ్వు చెప్పరా. సరే వెళ్ళి తొందరగా వచ్చేస్తావు కదా? వచ్చేస్తాను బంగారం, వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. సరే వెళ్ళు. బాయ్ రా. బాయ్ బాయ్ రా. బాయ్. ఏమయ్యా చుక్కలింగం, ఇంకో 4 రోజుల్లో ఆ రాయుడు ప్రచారం మొదలు పెట్టబోతున్నాడు. ఈసారైనా మనం గెలవకపోతే జనం అస్సలు మనం లెక్క చేయరయ్యా. ఎవరయ్యా మిమ్మల్ని లెక్క చేయండి? నిలబెట్టి నరుకుతారు. ఎవరిని పడితే వాళ్ళు నరికేస్తే ఊర్లో ప్రెసిడెంట్ పదవి కాదు, జైల్లో ఖైదీలు అవుతాం. రంగా అయ్యా వాగరా, ఏం మాట్లాడవే చుక్కలింగం? అదే ఆలోచిస్తున్నానయ్యా. ప్రతిసారి సారా పోయించి డబ్బులు ఇచ్చినా ఉపయోగం ఉండట్లేదు. అయ్యా మీరు ఊవనండి అయ్యా. ప్రతిసారి మనం ఈ మగ వెధవలను నమ్మి మోసపోతున్నాం. కానీ ఆ రాయుడు ఆడవాళ్ళ అండతో అందలు వెక్కుతున్నాడు. అందుకే ఈసారి మనం కూడా అదే ఆడవాళ్ళకి గట్టిగా కొచ్చి పెడదాం. ఆ రాయుడు ఆడవాళ్ళకి చీరలు పంచితే అదే ఆడవాళ్ళకి మనం పచ్చ నోట్లు పంచుదాం. పనవుతుంటావా? అవ్వకపోతే ఊరుకుంటామా? ఖచ్చితంగా అవుతుందయ్యా. ఎందుకంటే ఆ రాయుడు ఎలాగో మగవాళ్ళకి మందు పోస్తాడు. కానీ ఈసారి మనం మందు ముట్టుకోకూడదు. అప్పుడు తెలుస్తుందయ్యా ఈ ఆడవాళ్ళకి ఆ రాయుడిచ్చే పచ్చ చీర వాళ్ళ, కానీ మనం ఇచ్చే పచ్చ నోటు వాళ్ళ పిల్లల ఆకలి తీరుస్తుందని. అందుకే ఖచ్చితంగా ఓట్లని మనకే పడతాయి. నువ్వు అంతగా చెప్తుంటే ఈ పాచికేదో పారేటట్టే ఉందయ్యో. సరే ముందా పని కానియండి. అలాగేనయ్యా, వెళ్ళొస్తాను. రే రారా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.